బేసిక్‌గా నేనొక స్టూడెంట్ బ్రో. డిప్లొమా సెకండ్ ఇయర్. హుహు. ప్రతి ఒక్కరికి ఉంటుంది బ్రో. మిడిల్ క్లాస్ పర్సన్ అనే వాడికి. మనీ ఎర్న్ చేయాలి. ఎంతో అంత ఇంట్లకి హెల్ప్ అవ్వాలని చెప్పేసి హ్మ్. ఉంటుంది. 2 ఇయర్స్ నుంచి వీడియో ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేశాను. మీరు పర్ మంత్ స్కిల్ నేర్చుకొని మనీ ఎర్న్ చేయాలంటే హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో, ఈ ఈ ఈ వీడియోలో మీరు స్టూడెంట్‌గా ఏ విధంగా డబ్బులు సంపాదించినారు? వీడియో ఎడిటింగ్ ద్వారా. అది మన వ్యూవర్స్‌కి యూజ్‌ఫుల్ అయ్యే విధంగా చేద్దాం బ్రో. సో, ఫస్టు ఒకసారి మీ మీ నేము, మీరు ఏం చేస్తున్నారు? ఒకసారి చెప్పండి బ్రో. ఫస్ట్ ఇంట్రడక్షన్. బ్రో నా పేరొచ్చేసి కేదారేశ్వర్. అండ్ నేను పాస్ట్ 2 ఇయర్స్ నుంచి వీడియో ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ స్టార్టింగ్ వచ్చేసి నాకు నార్మల్‌గా అందరిలాగా నాకేమంత ఇంట్రెస్ట్ లేదు బ్రో. జస్ట్ నార్మల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ అలాగే ఉండేవాడిని. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏమైందంటే రీల్స్ స్క్రోల్ చేసేటప్పుడు అరే! ఈ వీడియో ఇలా ఎందుకు ఉండాలి? కొంచెం క్రియేటివ్‌గా చేయొచ్చు కదా! అని చెప్పేసి చిన్న చిన్న ఎడిట్స్‌గా స్టార్ట్ చేసేవాడిని. అంటే ఎట్లా అంటే ఇన్ షార్ట్ అప్పట్లో బేసిక్ నుంచి అదే స్టార్ట్ అయ్యేది. ఇన్ షార్ట్‌లో ఓపెన్ చేసి నార్మల్‌గా చిన్న చిన్న ఎడిట్స్, ఆడియో, పేజ్ కట్టింగ్ ఇలా చిన్నది చేసుకునేవాడిని. నార్మల్‌గా వెళ్తుండ్రు దాని మీద ఇంట్రెస్ట్ అనేది వచ్చింది బ్రో. ఓకే. అంటే నార్మల్ నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎవరు పర్టిక్యులర్‌గా అయితే అనుకోరు కదా! అవునవును. ఇలా నేర్చుకోవాలి, స్కిల్ ఉండాలని చెప్పేసి. ఇక మెల్లగా నేను కూడా చేసుకుంటూ వెళ్ళిన. దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. ఓకే. ఇక నార్మల్ ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తుంటే చాలా మంది పేజెస్ క్రియేట్ చేస్తున్నారు. ఎడిటింగ్ పేజెస్ అని. అరే! ఇలా వాళ్ళే ఎందుకు చేస్తున్నారు? నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఒక పేజ్ క్రియేట్ చేశా. కేసా ఎడిట్స్ అని చెప్పేసి. క్రియేట్ చేసిన తర్వాత నార్మల్‌గా చిన్న చిన్న ఎడిట్స్ చేసేవాళ్ళం మూవీస్‌యి. మూవీ క్లిప్స్ తీసుకొని నార్మల్‌గా సాంగ్ యాడ్ చేసి ఎఫెక్ట్స్ పెట్టి చేసేవాడిని. అలా చెప్పేసి వీడియో సపోర్ట్ చేసుకున్నా. లాస్ట్ 1 ఇయర్ తర్వాత నాకు 20,000 ఫాలోవర్స్ వచ్చారు దాంట్లో. వావ్! కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్‌లోడ్ చేయడం వల్ల అలా అని చెప్పేసి. ఇక అలా అని చెప్పి వీడియో ఎడిటింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. దాంతోనే ఇది చేశా బ్రో. ఓకే. ఓకే. బేసిక్‌గా నేనొక స్టూడెంట్ బ్రో. డిప్లొమా సెకండ్ ఇయర్. హుహు. ఈసీఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అని స్టడీ చేసుకుంటూ ఇలా ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. అవునవును. అంటే మామూలుగా నేను ఒకటి అనుకుంటా ఏందంటే మనకి ఎప్పుడైనా మనకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గాని ఏమైనా ఉంటేనే మనకు ఏదైనా చేస్తామని మనకొకటి ఇంట్రెస్ట్ వస్తది. హ్మ్. సో, అలాగా హ్మ్. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మనీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ కానీ, అంటూ లేకుంటే ఆర్ ప్యూర్ ప్యాషన్ మీద ఇది స్టార్ట్ చేసినారా? ప్రాబ్లమ్స్ అంటూ ప్రతి ఒక్కరికి ఉంటాయి బ్రో. ఇప్పుడు నార్మల్‌గా చూసుకుంటే యాస్ ఎ మిడిల్ క్లాస్ హ్మ్. పర్సన్ హ్మ్. నేను. ఇక ప్రతి ఒక్కరికి ఉంటుంది బ్రో. మిడిల్ క్లాస్ పర్సన్ అనే వాడికి. మనీ ఎర్న్ చేయాలి. ఎంతో అంత ఇంట్లకి హెల్ప్ అవ్వాలని చెప్పేసి హ్మ్. ఉంటుంది. అలా అని చెప్పేసి నాకంత ఐడియా కూడా లేదు. ఇలా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇలా ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి. అట్లా. ఓకే. ఓకే. అంటే మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం అంటే ఎట్లా నేర్చుకున్నారు? త్రూ కోర్స్ తీసుకున్నారా? లేకుంటే త్రూ యూట్యూబ్ ఇంకేమైనా ఫాలో అయినారా? కోర్స్ అంటూ ఏం లేదు బ్రో. అప్పటి టైంలో నాకు ఈ కోర్స్ అనేది ఐడియా హుహు. గూడా లేదు. ఓహో! ఇట్లా మనీ తీసుకొని ఇట్లా నేర్పుతారా అనే ఒక ఐడియా గూడా లేదు. జస్ట్ నార్మల్‌గా దాన్నేమంటారు బ్రో? దాన్ని జస్ట్ నార్మల్‌గా యూట్యూబ్‌లో స్క్రోల్ చేసుకుంటా ఓకే. పోతా కదా! నాకేదైతే ఈ చిన్న థింగ్ రాలేదో యూట్యూబ్‌లోకెళ్ళి సెర్చ్ హ్మ్. చేస్తా. జస్ట్ ఓహ్! దీన్ని ఇలా చేయాలి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటిదని. ప్లస్ నాకు ఇంట్రెస్ట్ గూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఇంకా చూసుకుంటూ వెళ్ళాను. అవునవునవును. ఇక అలా అని చెప్పి నాకు అట్లా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. కోర్సెస్ అంటే ఏం తీసుకోలేదు బ్రో. అప్పట్లో నా దగ్గర మనీ ఉండవు. అవునవును. మనీ లేవు, హ్మ్. ఏమీ హ్మ్. లేవు. హ్మ్. జస్ట్ అలా చూసుకుంటూ చిన్న చిన్న ఎడిట్స్ అనేది పెద్దగా చేసుకుంటూ వెళ్ళాను. అంతే బ్రో. కోర్స్ అంటూ నేను ఒక రూ. 1 కూడా పెట్టలేదు ఓకే. బ్రో. సిన్స్ 2.5 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు ఒక మనీ కూడా పెట్టలేదు నేర్చుకోవడానికి వీడియో ఎడిటింగ్ మీద. ఓన్లీ ఆ! ఇంటర్నెట్ బ్రో. ఓన్లీ ఇంటర్నెట్. ఇంటర్నెట్. మీకు ప్యూర్ ఇంట్రెస్ట్ హజిల్ కల్చర్. మీకు ఫస్ట్ క్లయింట్ ఎలా వచ్చినారు? అంటే మీరు ఎలా అప్రోచ్ అయినారు? అది ఒకటి చెప్పండి బ్రో. బ్రో క్లయింట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్స్‌పెక్ట్ చేయలేదు బ్రో. ఆ! జస్ట్ నేనేదో చిన్న చిన్న గ్రోత్ కోసం హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో హ్మ్. ఫాలోవర్స్ కోసం వీడియోస్ అప్‌లోడ్ చేసేవాడిని. బట్ ఒకరోజు ఏమైందంటే అది ఈవినింగ్ 6:00 నాకు ఒక మెసేజ్ వచ్చేసింది. ఆల్‌మోస్ట్ ఇక 10,000, 15,000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు మెసేజ్ రావడం కామన్. నేను ఆ మెసేజ్ చూస్తుంటే ఓకే. ఒక క్లయింట్ అనేవాడు మెసేజ్ చేసిండు. ఇట్లా నార్మల్‌గా నాదొక మీడియేటర్ పని. అంటే అతని వర్క్ ఏంటంటే నార్మల్ ఉంటే చూడండి బ్రో. ఇల్లులు కట్టి సేల్ చేసే వాళ్ళకి. అలా ఇలా వీడియోస్ చేస్తాను బ్రో. నా యూట్యూబ్ ఛానెల్‌లో కంటెంట్ ఉంది. ఓకే. లైక్ నువ్వు వీడియో ఎడిటింగ్ చేయాలని బ్రో కాంటాక్ట్ అయ్యిండు. సరే హ్మ్. బ్రో హ్మ్. అని చెప్పేసి నాకు ఫస్ట్ టైమ్ కదా బ్రో. అంత ఐడియా కూడా లేదు. అవునులే. అవునులే. అతనేమో హిందీలో మాట్లాడుతున్నాడు. నేను మొబైల్ మా బ్రదర్‌కి ఇచ్చేసి చాట్ చేయమని చెప్పేసాను. ఇట్లా బ్రో ఇట్లా అని కన్వర్సేషన్ అయిన తర్వాత ఇట్లా ఏం లేదు బ్రో జస్ట్ నేనే షూట్ చేసుకుంటాను. నీకు వీడియోస్ పంపుతాను. దాన్ని కొంచెం ఎంగేజింగ్‌గా హ్మ్. కొంచెం హ్మ్. మంచిగా చేసి ఇవ్వాలి బ్రో అని చెప్పేసిండు. సరే బ్రో అని ఈ చాటింగ్ మొత్తం మా అవునవును. బ్రదరే చేస్తాడు. నాకు అవునవునులే. హిందీలో మాట్లాడడం రాదు అప్పుడు ప్రెజెంట్. ఇక ఓకే అని బ్రో అన్నాడు. పేమెంట్ గురించి మాట్లాడమన్నాడు. హ్మ్. లాస్ట్‌కి పేమెంట్ ఎంతనో అనండి. నాకంత ఐడియా కూడా లేదు. ఫస్ట్ క్లయింట్ నాకేం మాట్లాడాలో తెలియలేదు. ఆ! ఇక నేను డైరెక్ట్ నేనే ఇప్పేసిన. బ్రో నాకంత ఐడియా లేదు బ్రో. మీరే ఇదివరకున్న పాస్ట్ చేసిన వర్కర్ ఎంతిచ్చాడు మనీ అని నాకు కూడా అంతే ఇయ్యండి బ్రో అంటే, నేను పాస్ట్ ఒక 200 ఇచ్చాను పర్ ఆ! వీడియో. మీరు కూడా అంతే ఇస్తాను బ్రో అన్నాడు. ఇక నేను ఓకే అంటే చెప్పేసాను. వీడియో ఎన్ని మినిట్స్? ఇక అప్పటిదప్పుడే వీడియో క్లిప్స్ వీడియో వచ్చేసి ఆ! 10 మినిట్స్ బ్రో. నాకప్పుడు అంత ఐడియా లేదు ఓకే. కదా!
5 to 10 మినిట్ వీడియో ఫోటేజెస్ అని నాకు డాక్యుమెంట్ లో వాట్సాప్ లో సెండ్ చేస్తే అవన్నీ డౌన్లోడ్ చేసుకొని చిన్నగా ఎడిట్ చేసి ఇచ్చేసా. దాని నెక్స్ట్ డే 200 పర్ వీడియో. పేమెంట్ చేసేవాడు 200 పర్ వీడియో. ఓకే. అది నా ఫస్ట్ పేమెంట్ నా లైఫ్ లో. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మనీ అని వస్తది అని చెప్పేసి నేను చేసే అవునవును. వర్క్ ఆ ఫీలింగ్ ఎలా నా ఉందో. దగ్గర ఉండే స్కిల్ తోని. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోన్ ఓకే. పట్టుకుపోయి విత్డ్రా చేసుకొచ్చుకున్నాం మనీ. షాప్ లోకి వెళ్ళి మనీ పే చేసి విత్డ్రా చేసుకొచ్చుకున్నా 200. అది బ్రో ఫస్ట్ ఆ మనీ తెచ్చి మా డాడీ ఫస్ట్ ఓకే. 200 ఓకే. ఎర్న్ చేశాడు డాడీ అని చెప్పేసి మా డాడీకి చెప్పా. సో, ఇప్పుడు అది బ్రో. అంటే పర్ మంత్‌కు అంటే ఎంతొస్తది బ్రో? పర్ మంత్ కాకపోయినా అట్‌లీస్ట్ ఒక రఫ్‌గా గాని అంటే ఇప్పుడు ఎ ఎంత ఎర్న్ చేయొచ్చు? యాస్ ఎ స్టూడెంట్‌గా వర్క్ చేస్తూ మీరు మీరు ప్రెజెంట్ ఎంత ఎర్న్ చేస్తున్నారు? అట్‌లీస్ట్ అంటే ఇప్పుడు మాక్స్ ఎంత ఎర్న్ చేసినారు? ఇప్పుడు బ్రో ఇప్పుడు నా విషయం వచ్చేసరికి ప్రెజెంట్ ఐ అవును. డోంట్ హావ్ ఎనీ క్లయింట్స్. ప్రెజెంట్ అయితే నాకు క్లయింట్స్ లేరు. బట్ వెన్ వాళ్ళకి ఎప్పుడైతే ఓకే. వర్క్ కావాల్సి వస్తదో నన్ను కాంటాక్ట్ అయితారు. పర్టిక్యులర్ గా నాకు ఇంత అమౌంట్ వస్తుందని ఎగ్జాక్ట్‌లీ చెప్పలేం బ్రో. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ తీసుకుంటే హ్మ్. యాస్ ఎ హ్మ్. వీడియో ఎడిటర్స్ ఎప్పుడు వర్క్ ట్రూ. ఉంటుందని ఉండదు బ్రో. అది మాత్రం నిజం. ఎప్పుడు వర్క్ ఉంటుందని ఉండలేం. వాళ్ళకి ఎప్పుడైతే వర్క్ అవునవునవును. అవసరం ఉంటుందో అప్పుడు కాంటాక్ట్ అవుతారు మనకి. ఆహ్, ఇప్పుడు సాలరీ, హ్మ్. మనీ హ్మ్. అమౌంట్ వస్తుందని మనం పర్టిక్యులర్‌గా చెప్పలేము. అది మనం చేసే వర్క్ బట్టి ఉంటుంది. మనం డైలీ ఒక ఆ! 50-100 మెంబర్ డీఎమ్స్ మెసేజ్ ఆ! చేస్తే అందులో ఒక ఓకే. 10-20 మెంబర్స్ మనకి రిప్లై ఇస్తారు. దాంట్లో ఒక్కరిద్దరు ఓకే. వర్క్ అవుతుంది. అహా! అట్లా కాదు. అంటే ఇప్పుడు మాములుగా చూస్తున్నారు కదా వ్యూవర్స్. సో, వాళ్ళకు ఒక ఐడియా కోసం అంటే దీంట్లో అమౌంట్ మనీ వస్తదా? యాస్ ఎ స్టూడెంట్‌గా వాళ్ళు చేస్తూ అన్నట్టు అట్‌లీస్ట్ ఒక అమౌంట్ చెప్తే రఫ్‌గా అంటే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తది. ఓకే. అమౌంట్ సంపాదించు అన్నట్టు. ఓకే. ఓకే. యాస్ ఎ స్టూడెంట్ ఆ! యాస్ ఎ ఆ! మీరు స్టూడెంట్ చదువుకుంటూ నార్మల్‌గా ఎంత ఎర్న్ చేశాను మీరు అడుగుతున్నారు. ఎంత అమౌంట్ వచ్చిందంటే జనాలకు కూడా వాళ్ళకి ఒక ఐడియా హ్మ్. వస్తది. అట్లా. ఎస్టిమేట్‌గా నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చెప్తే, మీరు పర్ మంత్ అరౌండ్ కరెక్ట్ వర్క్ చేస్తే, అంటే కాలేజ్ టైమింగ్స్, స్కూల్ టైమింగ్స్ పక్కన హ్మ్. పెట్టి, హ్మ్. ఈవినింగ్ ఒక టైమ్ ఉంటుంది కదా బ్రో 5 అవర్స్. దాంట్లో ఒక 2, 3 అవర్స్ స్పెండ్ చేసి కరెక్ట్ మీరు కన్సిస్టెన్సీ‌గా వర్క్ చేస్తే, మీరు పర్ మంత్ ఓకే. ఓకే. 5,000-15,000 ఈజీగా ఎర్న్ చేయొచ్చు బ్రో కంపల్సరీ. ఆ! కన్ఫర్మ్. అంతే. దట్ అంతే. డిపెండ్స్ ఆన్ వర్క్ బ్రో. ఎంత వర్క్ మనం చేస్తే వర్క్ అంత. చేసే దాన్ని ఎంత బట్టి ఉంటుంది. అసిస్ట్ చేస్తే అంత. అంతే. హ్మ్. బ్రో అండ్ ఈ వీడియో చూసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా బ్రో. మీరు హ్మ్. వీడియో ఎడిటింగ్ చేస్తూ ఎర్న్ చేయాలి అంటే ఒకటే బ్రో. ఓకే. పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. పోర్ట్‌ఫోలియో. మీరు పాస్ట్ చేసిన వర్క్ ఏంటిదో అదంతా కొంచెం ఒక ఎగ్జాంపుల్ ఒక డ్రైవ్‌లో హ్మ్. అనేది స్టోర్ చేసుకొని ఒక మంచి పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ హ్మ్. ట్రావెల్‌ది ఒక వీడియో, వ్లాగ్ అండ్ ట్యుటోరియల్స్, రీల్స్, షార్ట్ ఫార్మ్, లాంగ్ ఫార్మ్ ఇలా జస్ట్ నార్మల్ ఎడిటింగ్ చేసేసి ఓకే. ఒక పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. ఇక ఎప్పుడైతే మీరు మెసేజ్ చేస్తారో మీకు క్లయింట్‌కి మీ వర్క్ అవునవును. ఫస్ట్ అడిగేది అవును. మీ పోర్ట్‌ఫోలియో బ్రో. మీరేం చేశారు అని అడుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీరు ఈ వర్క్ యాహ్! చూపెట్టుకొని ట్రూ. ట్రూ. దగ్గర కావచ్చు క్లయింట్‌కి మీరు. ఇప్పుడు ఎవరన్నా నేర్చుకోవాలంటే వీడియో ఎడిటింగ్ సైడ్ రావాలంటే వాళ్ళు వాళ్ళు ఎట్లా హ్మ్. నేర్చుకోవాలా? ఏమన్నా అంటే మీరు మీరు ఫాలో అయిన యూట్యూబ్ ఛానెల్స్ గాని మీ 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 అప్రోచ్ విధానం గాని ఏమైనా కొద్దిగా షేర్ చేస్తే యూజ్‌ఫుల్ అవుతది వాళ్ళకి గూడా. యూట్యూబ్ ఛానెల్స్ అంటూ ఏమి ఉండవు బ్రో. మీరు జస్ట్ మీకు క్లయింట్స్ కావాలని అనుకో జస్ట్ గో అండ్ సెర్చ్ హ్మ్. యూట్యూబ్. హౌ టు ఫైండ్ ఓకే. క్లయింట్స్ ఫర్ వీడియో ఎడిటింగ్ అని సెర్చ్ చేస్తే మీకు చాలా వీడియోస్ వస్తాయి. హ్మ్. హ్మ్. జస్ట్ మీరు అవే ఫాలో అవ్వాలని లేదు బ్రో. జస్ట్ ఏందంటే ఆ స్టెప్స్ తీసుకోండి. ఆ వీడియో నుంచి కొంచెం అంతంత నాలెడ్జ్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎట్లా చేస్తున్నారు? దాన్ని కొంచెం అవును. యూనిక్ వేలో ట్రై చేయాలి మీరు. ఆహ్, ఇంప్లిమెంట్ అహా! చేయాలి. వీడియో ఎడిటింగ్‌కి మీరు ఫాలో అయిన యూట్యూబ్ ఛానెల్స్ అట్లా. గాని సో సాఫ్ట్‌వేర్స్ ఏమి యూజ్ చేశారు? బ్రో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫాలో అయిన ఓకే. యూట్యూబ్ వీడియోస్ అని పర్టిక్యులర్‌గా ఏమీ లేదు. నాకంత ఐడియా కూడా లేదు. జస్ట్ ఏందంటే మీకు ఒక సర్టెన్ పోర్షన్ కాడ మీకు అది అర్థం హ్మ్. కావట్లేదు అంటే మీరు దాన్ని యూట్యూబ్‌లోకెళ్ళి సెర్చ్ చేయండి. మీరు నేర్చుకోగలుగుతారు దాని గురించి. చానా వీడియోస్ ఉన్నాయి. ఓకే. నేను ఓకే. పర్టిక్యులర్‌గా ఫాలో అయ్యానని చెప్పి యూట్యూబ్ ఛానెల్స్ హ్మ్. అంటూ హ్మ్. లేవు బ్రో. నిజం చెప్తున్నా. హ్మ్. నాకంత యాహ్! ఐడియా యాహ్! లేదు. జస్ట్ చెప్పండి. నేను ఏంటి బ్రో పర్టిక్యులర్‌గా ఫాలో అంటే నాకంత ఐడియా లేదు యూట్యూబ్ ఛానెల్స్. జస్ట్ మీరు లెర్న్ అయ్యి నేర్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ వీడియో ఎడిటింగ్ ఏంటి బ్రో సాఫ్ట్‌వేర్స్ నెక్స్ట్? ఏది యూజ్ చేశారు? సాఫ్ట్‌వేర్. బ్రో నేను నా దగ్గర ల్యాప్‌టాప్ లేనప్పుడొచ్చేసి నేను క్యాప్‌కట్, ఎలైట్ మోషన్, ఇన్‌షాట్ ఎక్కువ శాతం హ్మ్. క్యాప్‌కట్ బ్రో. అది చాలా యూజింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది. దాన్ని ఎక్కువ వాడేవాడిని. అండ్ ఇప్పుడు వెన్ ఐ యామ్ కమ్ టు పీసీ నేను ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ డావిన్‌చి స్క్రీన్ రిజాల్వ్ చూస్తున్నాను బ్రో. డావిన్‌చి రిజాల్వ్. ఆ! ఇట్స్ ఎ కలర్ గ్రేడింగ్ ఓకే. మోస్ట్ పాపులర్ యాప్. కలర్ గ్రేడింగ్‌కి ఎక్కువ ఉపయోగపడుతుంది అది. ఆహ్, సో, ఫైనల్‌గా బ్రో ఫైనల్‌గా మన వ్యూవర్స్‌కి అంటే చాలా మంది ఇప్పుడు ఏమైతదంటే ఈ యూట్యూబ్‌లో గాని ఇక్కడ చూసి మేము ఇంత డబ్బులు సంపాదించుకోవచ్చు. స్టూడెంట్‌గా జాబ్ చేస్తూ 1,00,000 సంపాదించొచ్చు అని కొంతమంది చెప్తా ఉంటారు. హ్మ్. దాంట్లో కొన్ని ఫేక్ ఉంటాయి. కొన్ని హ్మ్. ట్రూ ఉంటాయి. కానీ ఒక జనాలకు తెలీదు. అంటే నిజంగా అంత అమౌంట్ వస్తదా రాదని తెలీదు. సో, ఇప్పుడు మీ వల్ల వాళ్ళకి అర్థమైతది. ఎట్లా హ్మ్. నిజంగా చేయొచ్చు అన్నట్టు. అంటే నిజానికి 10-15 అయితే పాసిబుల్. యాస్ ఎ బిగినర్‌గా. హ్మ్. సో,
ఫైనల్ గా అవును బ్రో. యా బ్రో అండ్ వన్ మోర్ థింగ్ బ్రో. ఓకే ఇది మాత్రం నేను మీరు చూసే మీ వీడియో చూసే వ్యూవర్స్‌కి చెప్తున్నాను. రీల్‌కి, రియాలిటీకి చాలా తేడా ఉంటుంది బ్రో. నార్మల్‌గా మనం థంబ్‌నెయిల్స్ చూసి 1 అవర్ వర్క్ చేయండి, వీడియో ఎడిటింగ్ లాక్స్, 2 లాక్స్ ఎర్న్ చేయండి. అది చాలా ఫేక్ ఉంటుంది బ్రో. నిజంగా వచ్చేసి మీరు వర్క్ చేయాలి. చాలా కష్టం ఉంటుంది. ఏదో నార్మల్‌గా అవునవును ఎడిటింగ్ అంటే ఇప్పుడు చాలా మంది జాబులు పెట్టి ఎడికేస్తారు కదా బ్రో. అంత హార్డ్ ఈజీగా ఉంటది ఏదన్నా గాని అవు అంత ఈజీగా ఉండదు బ్రో. ఎటు కూడా వర్క్ ఉంటుంది, హార్డ్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది. ఇవన్నీ మేనేజ్ చేసుకొని ఇవన్నీ హ్యాండిల్ చేయగలుగుతా అంటని చెప్పి ఇటు దిక్కు రావాలి తప్ప నార్మల్ అంత ఈజీ ఉండదు బ్రో. చాలా మంది నేను కూడా చూసాను బ్రో థంబ్‌నెయిల్స్‌లో 1,00,000, 2,00,000 ఎర్న్ చేస్తున్నారు. అవునవును చాలా డిఫరెన్స్ ఉంటుంది బ్రో. దీనికి దానికి. అలా ఏమి ఉండదు. కన్ఫర్మ్ మీరు ఒక స్కిల్ నేర్చుకునేటప్పుడు కన్ఫర్మ్ అల్ల ఒక లెవెల్‌కెళ్ళి అప్పుడు అప్రోచ్ అయ్యి క్లయింట్స్‌కి వర్క్ చేసుకొని అప్పుడు ఎర్న్ చేయొచ్చు. ట్రూ ట్రూ నార్మల్‌గా ఇగ మనీ ఎర్న్ చేయొచ్చు అంటే చాలా మంది ఇళ్ళకే షిఫ్ట్ అవుతారు బ్రో. అది బ్రో. ఓకే బ్రో థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇలాగ వచ్చి చెప్పినందుకు ఇట్స్ ఓకే బ్రో. దీనివల్ల 10 మందికి తెలుస్తుంది బ్రో. ఎలా చేయాలి? దీనికి రూట్స్ ఎలా ఉంటున్నాయి అని ఒక యా ఐడియా యా అనేది వచ్చేసుంటుంది ఆఫ్ వాళ్ళకి కోర్స్ ఇప్పుడు చూసే వాళ్ళ వీడియోకి. ఫైనల్ కన్క్లూషన్ ఒకటే బ్రో. స్కిల్ నేర్చుకొని మనీ ఎర్న్ చేయాలంటే ఫస్ట్ ఆ స్కిల్‌లో ఉన్న లూప్ హోల్స్, స్టెప్స్ ఏంటియో ప్రతి ఒక్కటి నేర్చుకొని ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి బ్రో. అంతే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. యా మీకు ఫస్ట్ ఇంట్రెస్ట్ రావాలంటే ఎక్స్‌ప్లోర్ చేయడమే బ్రో. ప్రతి ఒక్కటి గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ ఇంకా చాలా ఉన్నాయి బ్రో. వెబ్ డిజైనింగ్ ప్రతి ఒక్కటి ఇంటర్నెట్‌లో నేర్చుకోవచ్చు బ్రో. ఫస్ట్ మీకు అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేసి దాంట్లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో యా దాన్ని క్యాచ్ చేసుకొని దాని దిక్కు వెళ్ళండి బ్రో. వీడియో చూసే వాళ్ళకి చెప్తున్నాను అంతే. అండ్ ఏ స్కిల్ అయినా గాని అంత ఈజీగా ఉండదు ఇది బ్రో. అంత ఫేక్ ఈజీగా అది ఉండే ఈజీగా మనీ వస్తదంటే వస్తుందంటే ఏది లేదు బ్రో. ఫేక్ అది ఏదైనా హార్డే ఉంటుంది. అండ్ స్కామ్ అది యా హ్మ్. ఓకే బ్రో థ్యాంక్స్ కన్ఫర్మ్. ఫర్ దిస్ ఆపర్చునిటీ థాంక్ యూ బ్రో. థాంక్ యూ బ్రో. నన్ను యా ఇన్వైట్ చేసి బాయ్ నాతోనే ఇట్లా పాడ్‌కాస్ట్ చేసినందుకు థాంక్ యూ సో మచ్.